ఈ మూడో రోజు ఆసక్తితో విచ్చేసిన నీ ప్రియమైన పిల్లలందరితో మాకు అనుగ్రహించిన ఈ చల్లటి సాయంత్రాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. దేవా, మీ కుమారుని యొక్క రాజ్య పాలన ఎంత ఉన్నతమైనదో, దానిలోని మహత్యం ఎంత ఘనమైనదో ఈరోజు కూడా మేము గ్రహించులాగున మా అందరి మనోనేత్రములు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలు, కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ, వేదిక మీద ఉన్న దైవజనులు, తోటి సేవకులు వారికి క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దయతో మొదట నన్ను మన్నించాలి. 10 గంటలకు వాక్యానికి అవకాశం ఇచ్చారు. మరి మీరందరూ అనుమతిస్తే కాసేపటిలో కొద్దిగా వాక్యాన్ని చెప్పి ముగించాలని ఆశపడుతున్నాం. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసింది కేవలం వాక్యం కోసమే అని గుర్తుపెట్టుకోండి. కన్వీనర్స్ అయిన వాళ్ళందరూ పాటల కోసమో ప్రకటనల కోసమో ఉన్న విలువైన సమయాన్ని వృధాగా పోనీయకుండా వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి, మొదటి సందేశం కావచ్చు, రెండవ సందేశం కావచ్చు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి వాక్య సందేశాలు కనుక వాటి తరువాతే దేనికైనా అవకాశాలు ఇవ్వాలి. ఇది ఒక పాఠంగా మిగిలిన వారందరూ నేర్చుకొని ప్రజల యొక్క విలువైన సమయాన్ని కూడా గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఓకే ప్రియులారా, ప్రపంచ రాజుల పాలనను తలదన్నే క్రీస్తు పరిపాలన, యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని, ఒక పాలకుడుగా, ఒక రాజుగా ఈ సమాజానికి ఎన్ని విలువైన ఉపదేశాలు, సంస్కరణలు ఆయన చేశాడో గత 2 రోజులుగానే మనం వింటూనే ఉన్నాం. ప్రియులారా, నిజానికి ఈ ప్రపంచం యేసుక్రీస్తు మాటలలోని విలువైన విషయాలను గ్రహించాలి. వాటిని తమ పాలనాధికారాలలో మతముగా కాకుండా మంచి ఉపదేశంగా దానిని స్వీకరించగలిగితే అది ఎంతో మంచిది. ఏమండి, ఈరోజు మన దేశంలో ఎవరైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కి రోడ్డు మీద గురైతే ఈ దేశం ఒక చక్కని చట్టాన్ని చేసింది. దాని పేరు ఏంటో తెలుసా అండి? గుడ్ సమారిటన్ లా అని. ఆ చట్టం పేరేంటో తెలుసండి? యావత్తు భారతదేశంలో అమలయ్యే ఒక మంచి చట్టం, గుడ్ సమారిటన్ లా. ఏంటి చట్టం? మంచి సమరయుని చట్టం. అసలు ఈ చట్టం ఉందని కూడా మీలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఈ మంచి సమరయుని చట్టం అంటే ఈ సమరయుడు ఎవరు? ఎక్కడ కనబడతాడు మనకి? యేసుక్రీస్తు వారి బోధనలలో త్రోవలో వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి దొంగల చేత గాయపరచబడి త్రోవ పక్కన పడున్నప్పుడు ఆ మార్గాన వెళ్ళే లేవీడు, ఆ మార్గాన వెళ్ళే యాజకుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన సందర్భం ఆయన జ్ఞాపకం చేస్తూ, మూడవదిగా ఒక సమరయుడు ఆ మార్గాన వెళుతూ ఆ దెబ్బలతో పడి ఉన్న వ్యక్తిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు వెళ్ళాడట. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, ఏమంటే తన వాహనము మీదికి ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయెను. ఏం చేశారు? అక్కడికి వెళ్ళి అతని పరామర్శ. ఏమిటి నేను చెబుతుంది?
బైబిలులోని యేసుక్రీస్తు వారి నోటి వెంబడ వచ్చిన ఒక సత్యం. ఇంతకీ అందులో ఉన్నది ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరో తెలీదు, ఎక్కడివాడో తెలీదు, అతని మతమేంటో తెలీదు, కులమేంటో తెలీదు. కానీ ఆపదలో ఉన్నాడు అని తెలుసుకొనగాని సమరయుడు స్పందించాడు. ఆయన గాయాలు కట్టి పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి అప్పగించి, నేను వెళుతున్నాను, ఈయన జాగ్రత్తగా చూసుకోండి, ఏ అవసరమైనా ఇదిగోండి ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి అని ఈరోజు ఒక అపరిచితుడికి సహాయం చేసే ఒక మంచి గుణం ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రాజ్యంలో కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభువుల వారు నేర్పించారు. అబద్ధమా అది? లేదండి. చిన్ననాడే మన పిల్లలకు మంచి సమరయుని గూర్చిన పాఠాలు మనం నేర్పిస్తాం. అవును. ఈరోజు అది పరిగణలోనికి తీసుకొని భారతదేశం ఏం చేసిందో ఒకసారి చూస్తారా? ఏమండి, ఒకసారి చూడండి. అదిగోండి మన భారతదేశ సింహముద్ర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఏముంది? ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మీకోసం తెలుగులో తర్జుమా చేశాను అంతేనండి. మంచి సమారిటన్ చట్టం. ఇంతకీ ఏంటట? ఒక వ్యక్తి ప్రతిఫలాన్ని ఆశించకుండా మరియు ఎలాంటి సంరక్షణ లేదా ప్రత్యేక సంబంధం లేకుండా ప్రమాదంలో లేదా క్రాష్లో, అత్యవసర వైద్య పరిస్థితుల్లో గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం లేదా అత్యవసర సంరక్షణ అందించడమే స్వచ్ఛందంగా ముందుకు రావడానికి అనుమతిస్తుంది. ఇంతకీ దీన్ని అనుమతించింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఈరోజు ఈ దేశంలో ఈ చట్టం అమలులో ఉందండి. ఎవ్వరూ లేనప్పుడు, గాయపరచబడి యాక్సిడెంట్లో రోడ్డున పడినప్పుడు ఎవరైతే తీసుకుని వెళ్ళి అతను హాస్పిటల్లో చేరుస్తారో అతనికి ఈ చట్టం అభినందిస్తుంది. మీ బంధువు కాకపోయినా, మీ రక్త సంబంధి కాకపోయినా, మీ ఇరుగు పొరుగు వారు కాకపోయినా, ఎవరో ఒక అపరిచితమైన వ్యక్తికి మీరు చేస్తున్న ఈ సేవ, ఆ చట్టం పేరేం పెట్టారు? మంచి సమరయుని చట్టం. గుడ్ సమారిటన్ లా. భారతదేశం ఎక్కడి నుంచి తీసుకుంది దీన్ని? క్రీస్తు పాలనలోని బైబిల్ అనే ఒక మహా చట్టము నుంచి ఒక చిన్న దానిని తీసుకున్నారు. మంచిదేనా ఇది? మంచిదే. పొరుగు వారికి సహకరించాలి, పొరుగు వారికి సాయం చేయాలి అన్న గుణం బైబిల్లో ఉంది. మంచి. ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో ఎన్నో 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 గొప్ప గొప్ప విషయాలు బైబిల్లో రాయబడ్డాయండి. మన దేశం కూడా ఈరోజు ఆ బైబిల్లో నుంచి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సంగ్రహించి మన దేశంలో ఒక చట్టంగా మలిచి దాన్ని అమలు చేస్తున్నారు అంటే ఈ ఖ్యాతి, ఈ కీర్తి బైబిల్ది, దానిని పలికిన యేసుక్రీస్తు వారిది కాదంటారా? అపరిచితమైన వ్యక్తికి సహకరించాలి అని చెప్పిన, మంచి నేర్పించిన యేసుక్రీస్తు ఆయన చెప్పింది మతం అనుకుంటారా? ఈరోజు చాలా మంది క్రైస్తవ్యాన్ని ఏమంటున్నారు తెలుసండి? ఇది విదేశీ మతం. ఏమయ్యా, నీ పొరుగువాడికి మంచి చేయడానికి మతం అనే ఎందుకు మాట్లాడుతున్నావు? తప్పు కదా. ఆపదలో ఉన్న నీ సోదరుణ్ణి ఆదుకోవడానికి వాడు నీ సోదరుడు. చిన్ననాడే ప్రతిజ్ఞ చేస్తున్నాం బడిలో. ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులు. మరి పొరుగునున్నవాడు నీ సోదరుడైనప్పుడు అతన్ని పరామర్శించమని బైబిల్ చెప్పినది మతమా? ఎవరో ఈ దేశంలో తప్పు త్రోవ పట్టిస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వ్యక్తుల మాటలు వినకండి ప్రియమైన భారతీయులారా. బైబిల్లో రాయబడిన మంచి ఏంటో చదవాలి కదా. ఎవరో వ్యక్తులు చెప్పిన తప్పుడు మాటలను బట్టి బైబిల్ని కించపరిస్తే ఎలా? బైబిల్ని నిందిస్తే ఎలా? దానికి మూలకారకుడని యేసుప్రభువును అవమానిస్తే ఎలా? చెప్పండి, ఇది న్యాయమా? యేసుక్రీస్తుని కించపరచటం న్యాయమా?
ఈరోజు సోషల్ మీడియాలో బైబిల్పై జరుగుతున్న దాడులు మీరంతా చూస్తూనే ఉండుంటారు. ఈ పాటికి ఎంత అవమానకరంగా బైబిల్ని కించపరచాలి, ఎంతగా బైబిల్ మీద బురద జల్లాలి అని ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకర్రా? భారతదేశం మనందరిది. వి ఆల్ ఆర్ బ్రదర్స్. మనమంతా సహోదరులం. అలాంటప్పుడు ఎందుకు నీకు నాకు వైషమ్యం? ఎందుకు నీకు నాకు విరుద్ధం, శత్రుత్వం? యేసుప్రభు శత్రుత్వాన్ని నేర్పించలేదు కదండి. ఒక మహాసామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించిన వ్యక్తిగా సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఆయన నేర్పించింది ఏంటో తెలుసా? ప్రేమ. ఒకవేళ శత్రువు అని తెలిసినా వాడి దగ్గరికి వెళ్ళు. దాడి చేయడానికి కాదు, వాడిని పరామర్శించు, వాడి అవసరతలు తీర్చు, వాడిని ప్రేమించు, వాడి ఆకలితో ఉంటే అన్నం పెట్టు. మంచిని నేర్పించేది మతం అవుతుందా చెప్పండి? సమాజానికి ఎంత మంచిని బైబిల్ నేర్పిస్తుంటే ఎందుకు బైబిల్ నిషేధించాలి అనుకుంటుంది ఈ దేశంలో కొందరి మనస్తత్వం? బైబిల్ ఉండకూడదట. ఏమండి, హైదరాబాదులో ట్యాంక్ బండ మీద బైబిల్ని పంచడానికి ఒక స్వామి అనే వ్యక్తి ఉదయాన్నే బైబిల్ పంచడానికి వెళ్ళాడు ఆయన. అందుకు నా ఏవీలో మీరు ముందు చూసే ఉంటారు మతోన్మాదులు. ఏమండి, అతన్ని అడ్డగించి, ఎవడు నువ్వు బైబిల్ పంచుతున్నావు? ఇక్కడ నువ్వు బైబిల్ పంచడానికి వీలు లేదు. ఇది విదేశీ పుస్తకం, ఇది విదేశీ మత గ్రంథం. ఇక్కడ కాదు, దేశం మొత్తం మీద. ఎక్కడా విన్నారు కదా మాట? ఇక్కడ కాదు, ఈ దేశం మొత్తం మీద ఎక్కడా నువ్వు చెప్పడానికి వీల్లేదు, పంచడానికి వీల్లేదు. ఏ ఈ దేశం ఎవరి సొత్తు చెప్పండి? ఈ గడ్డ మీద నువ్వెలా పుట్టావో నేను అలాగే పుట్టాను సోదరా. నీ తాత ముత్తాతలు ఎలాగైతే ఈ భారతదేశ వాసులో కూడా భారతదేశ వాసులే. మనమంతరం కూడా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళం. ఎందుకండి వివక్ష? ఏమి నేర్పిస్తున్నాయి చెప్పండి? ఈరోజు రాజకీయ పార్టీలు కూడా కొన్ని మతాలకు అండదండలుగా నిలిచి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రజలను పురుకొల్పుతున్నారండి. వాళ్ళ చేతులకు కత్తులు ఇస్తున్నారు, విధ్వంసాన్ని చెయ్యమంటున్నారు, గుడులను పడగొట్టమంటున్నారు, వచ్చిన సేవకుల్ని కొట్టమంటున్నారు, బూతులు మాట్లాడమంటున్నారు. ఇది సమంజసమైనదేనా? ఆలోచించండి. ఏది ఎక్కడ ఉందో చెప్పండి? భారతదేశంలో మనకి స్వేచ్ఛ, సమానత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక గొప్ప రాజ్యాంగంలో ఎన్నో హక్కులు ఇచ్చారు ఆయన. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఏమండి, రైట్ టు స్పీచ్, ఇలా ఎన్నో హక్కులు ప్రతి మనిషికి, ప్రతి భారతీయుడికి చెందుతాయి. ఇవి ఇంత గొప్ప మాటలు రాజ్యాంగంలో కలిగి ఉండి కూడా ఈరోజు వాటిని వినియోగించుకోవడానికి బైబిల్ పట్టుకొని వెళ్ళి చెబుతుంటే, ఆర్టికల్ 25లో అదే కదండి మొదటి రోజు చెప్పాను. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ప్రాథమిక హక్కులలో నువ్వు నమ్మిన ధర్మాన్ని అనుసరించి, ఏమండి, ప్రచారం చేయి. ప్రాపగేట్ అనే పదం ఉంది. ప్రచారం, మత ప్రచారం అని నువ్వు అంటున్నావు. నో, ఒక మంచిని ప్రచారం, ప్రమాదాన్ని గూర్చి ప్రచారం. ఒక హెచ్ఐవి అనే భయంకరమైన ఎయిడ్స్ మహమ్మారి ప్రజల్లో దాడి చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు వెంటనే కల్పించుకుని దాని గూర్చిన హెచ్చరికలు జారీ చేస్తే, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రాణాంతకమైన వ్యాధి, మందు లేదు, భద్రత. అది ప్రచారం, మంచి కోసం చేసే ప్రచారం. అది మతం కాదే. ఒక మనిషిని సన్మార్గంలో నడిపించేది మతం అవ్వదు. మరి బైబిల్
నీ పొరుగువాడు ఆపదలో ఉంటే సహాయం చేయమని చెప్పేది మతం అవుతుందా? మంచి మాటలు నేర్పించే పుస్తకం పంచితే మత ప్రచారం అవుతుందా? కరపత్రాలు పంచితే మత ప్రచారం, బైబిల్ పంచితే మత ప్రచారం. అయ్యో, ఎందుకండి ఈరోజు భారతదేశంలోని ఇలాంటి దారుణమైన స్వభావాన్ని కలిగిన వారుగా ఉన్నారు? వద్దు సోదరులారా, వద్దు. మనమంతా యూనిటీ అండ్ డైవర్సిటీ. ఈరోజు మన దేశానికి ఉన్న ఖ్యాతి ఏంటో తెలుసా? భిన్న మతాల మధ్య కూడా మనమంతా ఒక్కటే, సమానం కలిగిన వాళ్ళం, సహోదర భావం కలిగిన వాళ్ళం, పరమత సహనం కలిగిన వాళ్ళం. ఏమండి, ఒక సిక్కు మతస్థుడు బతకగలుగుతున్నాడు, ఒక జైన మతస్థుడు, ఒక బౌద్ధ మతస్థుడు, ఒక క్రైస్తవ మతస్థుడు, ఒక ఇస్లాం మతస్థుడు, ఒక హిందూ మతస్థుడు, అందరం కలిసికట్టుగా సోదరులుగా ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళం. ఎందుకు ఎదుటి పొరుగువాడు మంచిని ప్రకటిస్తుంటే, ప్రచారం చేస్తుంటే మతమనే రంగును పులిమి ఎందుకు అడ్డుకుంటున్నావు? స్వామిని కొట్టారండి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మేమంతా చూడ్డానికి వెళ్ళాం. ఆయన్ని చచ్చిపోవలసింది ఆయన. చాలా దారుణంగా తల మీద కొట్టారు ఆయన్ని. వృద్ధులను గౌరవించాలి, సీనియర్ సిటిజన్గా వాళ్ళని మనం గౌరవించాలి అన్న ఈ దేశంలో కనీస ధర్మం, న్యాయం కూడా లేకుండా ఏంటండి ఈ వాదం? అదే మతోన్మాదం. నా దేశ సోదరులందరితో చెబుతున్నాను, ఈ మతోన్మాదానికి దూరంగా ఉందాం. ఇది ఎవరు చెప్పినా ఇలాంటి ఉన్మాదానికి మనం అవకాశం ఇవ్వకూడదు. స్వీకరిస్తాం. నీ దగ్గర మంచి ఉందా చెప్పయ్యా, నేను వింటా. నువ్వు మంచి చెప్పినప్పుడు నేను వింటా, అలాగే నేను మంచి చెబుతున్నప్పుడు నువ్వు వినను అని వితండవాదం చెయ్యకు. బైబిల్ పంచితే తప్పు అని ఈరోజు ఖండిస్తున్నప్పుడు, కరపత్రాలు పంచితే ఈరోజు గ్రామాల్లో బోర్డులు పెడుతున్నప్పుడు ఏమైనా బోర్డులు పెడుతున్నారు? క్రైస్తవ మత ప్రచారకులకు మా గ్రామంలో ప్రవేశం లేదా? తప్పయ్యా, ఆ బోర్డులు తప్పు. అవసరమైతే నీ ధర్మాన్ని ప్రకటించు, మేము వద్దన్నావా? వాడు ఎలాంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారంటే, ఏమండి మనం ఎప్పుడైనా ప్రచారం చేస్తున్నావా? సభలు పెట్టుకుంటున్నావా? ఈ క్రైస్తవులు ఎందుకండి సభలు పెట్టి మతాన్ని వ్యాప్తి చేస్తున్నారు? తప్పు సోదరా, తప్పు మాట్లాడుతున్నావు. ఇది మత వ్యాప్తి కోసం చేస్తున్నది కాదు. సమాజాన్ని సంస్కరించడానికి, మనిషిలో ఉన్న పశుత్వాన్ని, మృగత్వాన్ని చంపి దైవత్వాన్ని, మానవత్వాన్ని నింపడానికి, అతని హృదయాన్ని మంచి మాటలతో సంస్కరించడానికి, మార్చడానికి చేసే ప్రయత్నం అయ్యా. నీ చేతనైతే నువ్వు కూడా నీ పుస్తకం పట్టుకొని చెప్పు, మా వీధుల్లోకి వచ్చి చెప్పు. కొడుతున్నావా? ఏమండి, ఈరోజు మనం ఇతర మతాల వాళ్ళు ఎవరైనా చెబుతుంటే వాళ్ళ సభలను అడ్డగిస్తున్నామా? లేదే, కూడదు, తప్పది. ఎవరైనా సమాజంలో మంచిని నేర్పించేవారు పొరుగువాడికి సహాయం చేయమని అంటారు. కొట్టమని, చంపమని, నరకమని చెప్పరు కదా. బైబిల్ పంచితే ఎందుకు అడ్డుకుంటున్నారు? దేవుని పిల్లలారా, ఏమండి, బైబిల్ పంచుతున్నప్పుడు తప్పు అంటున్న వాళ్ళు, నేను ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపిస్తున్నాను చూడండి. చూపించండి. ఇది కూడా ఒక కాషాయ వస్త్రాలు ధరించుకున్న ఒక సోదరుడు, భారతీయుడే, కారులో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను కళ్ళబొల్లి మాటలు, అబద్ధపు మాటలు చెప్పి సమాజాన్ని అనవసరంగా నేను ప్రలోభ పెట్టేవాడిని కాను, అలాంటి బోధకుడు కాను. నేను సమాజంలో అందరూ శ్రేయస్సును కోరుకునేవాడును, ఒక బైబిల్ తరపున ఒక విద్యార్థిగా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇంతకీ ఏంటో తెలుసా? అతను వాళ్ళకి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అది వాళ్ళ పవిత్ర గ్రంథం భగవద్గీత. అతని చేతిలో ఉన్నది భగవద్గీత అండి. ఇచ్చాడు. ఇతను ఏమంటున్నాడు చూడండి, దే గాట్ భగవద్గీత ఇచ్చాడు, తీసుకున్నాడు. మాకు అక్కర్లేదు అనలేదండి వాళ్ళు, తీసుకున్నారు. ఇంతకీ తీసుకున్న వాళ్ళు ఎవరు? ఆయన మాటలోనే విందాం. గచ్చిబౌలి, హైదరాబాద్. Gachibowli is very famous in Hyderabad. Thank you so much. You can go on the way, okay? Thank you so much. So they are Christians, but they got Gita.
ఏమంటున్నాడు? దే ఆర్ క్రిస్టియన్స్. ఎందుకే కారులో ఉన్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చి భగవద్గీత కొనుక్కున్నారండి. ఏమండి, ఎందులోనైనా మంచి ఉంటే చదవటం తప్పులేదు. ఈరోజు ఎన్నో గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవట్లేదా మనం వెళ్ళి? ఈరోజు ఈ బుక్స్ అని మొబైల్లో చదువుకోవట్లేదా? ట్యాబ్స్లో చదువుకోవట్లేదా? చదువుకోవడం ద్వారా, పుస్తకాల ద్వారా ఏదో కొంత మంచిని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, చదవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు చదవచ్చు దేన్నైనా. ఆ స్వేచ్ఛ, స్వతంత్రం ప్రతి మనిషికి ఉంది. అవునా? ఏమండి, ఇక్కడ ఈయన ఇతర ధర్మానికి సంబంధించిన వ్యక్తి తన భగవద్గీతను అమ్ముతున్నప్పుడు క్రైస్తవులు నియంత్రించారా? అతను పట్టుకొని కొట్టారా? కొట్టలేదండి. కొట్టరు కూడా అండి, క్రైస్తవులు కొట్టరండి, తిరుగుబాటు చెయ్యరు. మరి ఇందాక మీకు చూపించిన దాంట్లో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏమండి, ఇందాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలాంటి వాళ్ళు. నా ఏవీలో చూపించాను కదండి. ఇక్కడ ప్రారంభంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకి. ఇదిగో చూడండి, కమాన్ ఒకసారి చూపించండి నాన్న. సౌండ్ కూడా చూడండి. అతని చేతిలో బైబిల్ ఉంది కదండి. అతని చేతిలో బైబిల్ ఉంది. పంచితే తప్పేంటి అంటే, బైబిల్ పంచితే కొడతారు, మీ ధర్మ గ్రంథాలు పంచితే కొట్టరా? కొట్టకూడదు, ఎవరైనా సరే తప్పు. ఈ దేశం హింసను ప్రోత్సహించదు. అహింసతో మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రాన్ని సంపాదించిన వాళ్ళం. అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీజీ చేసిన పోరాటం, ఈ దేశానికి స్వతంత్రం అహింస ద్వారా వచ్చింది. అలాంటిది మనమంతా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఏమండి, జాలి, కరుణ, కృప కలిగిన వారంగా ఉండాలి. ఎందుకండి తిరుగుబాటు? చెప్పండి, ఎందుకు తిరుగుబాటు చెయ్యాలి? ప్రియులారా, చివరికి ఏం జరుగుతుంది అంటే, ఏమండి, నేను ఒక సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఏం జరుగుతుందో. కొందరు దుండగులు భారతదేశంలో, కమాన్, పాస్టర్ వాల్టర్ మస్సీ ఒక పాస్టర్ ఇంటికి వెళ్తున్నారండి. ఏమిటి జరుగుతున్న యథార్థ సంఘటనలు చెబుతున్నాను నేను. ఏమండి, జైపూర్, ఉత్తర భారతదేశంలో వెళ్ళి, అదిగోండి పాస్టర్ గారు తాలూకా బోర్డు. ఆయన ఇంటికి వెళ్ళారు. మొఖాలకు గుడ్డలు కట్టుకొని, చేతిలో ఆయుధాలు పట్టుకొని. ఏమండి, ఏం చేస్తారు? దేనికి వచ్చారు? పాస్టర్ గారింటికి దేనికి వచ్చారు? అతను ఏమంటున్నాడు చూడండి, జీసస్ జీసస్. విన్నారా మాట? విన్నారా? కొడుతుంటే తిరిగి దాడి చేయటం లేదండి. ఎందుకో తెలుసా? అతడు అనుసరిస్తుంది యేసుక్రీస్తు వారిని గనుక. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని యేసు చెప్పాడు గనుక. ఏమండి, ఒకళ్ళ యేసు ప్రభు గాని మనకు వచ్చి ఎవడైనా మీ చెయ్యి ఎత్తితే నరికేయండి అని అన్నాడు అనుకోండి బైబిల్లో, క్రైస్తవులుగా మనకు ఆవేశం లేదా? ఉప్పు కారం తినటం లేదా? రోషం మన రక్తంలో పరిగెత్తటం లేదా? ఎన్ని చేతులు తలలు తెగిపోతాయి చెప్పండి. కానీ వద్దన్నాడు మన ప్రభు. నో, హింస వద్దయ్యా, వద్దు, క్షమించు. వాడే తెలుసుకుంటాడులే, నువ్వు క్షమించు. అందుకే ఏ రోజు ఏ క్రైస్తవుడు ఈ దేశంలో ఉన్న మతోన్మాది మీద తిరుగుబాటు చెయ్యడు. అహింసను కోరుకునే క్రైస్తవ సోదరుల మీద ఎందుకర్రా విరుచుకుపడుతున్నారు? దేవుని పిల్లలారా, మిగిలిన నా సోదర సోదరీమణులు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఆలోచించమంటున్నాను. నేను వాళ్ళకి బుద్ధి చెప్పమంటున్నాను. ప్రభుత్వాలు బుద్ధి చెప్పాలి అలాంటి వాళ్ళకి. అందరం ఈ దేశంలో ధర్మాన్ని ప్రకటించుకునే గొప్ప అవకాశాన్ని, అందరికీ సమానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కును అమలు చెయ్యాలి. చెప్పుకోనివ్వండి, ఎవరినైనా చెప్పుకోనివ్వండి. మీరు పెట్టుకోండి బహిరంగ సభలు, మేము వద్దన్నాం. దేవుని పిల్లలారా, ఈరోజు బహిరంగంగా క్రీస్తు మాటల విషయమై ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించగలుగుతున్నారు అంటే,
ఈ రాజ్యాలు ఎటుపోతున్నాయి, అధికారాలు ఎటుపోతున్నాయి చెప్పండి? నిద్రపోతున్నాయి. ఏం చేస్తున్నాయి? మనం ఓటు వేసి గెలిపించామే నాయకుల్ని. ఏమండి, మనం ఓటు వేసి సమాజంలో గెలిపించిన నాయకులు ఏమండి ఏమయ్యారో అన్నది ఒకసారి చూపించండి. నిద్రపోతున్నారండి. ఎక్కడ? పాపం ఎవరో పెట్టారండి పక్కన, ఎలాగైతే మెట్ల మీద అవి పడుకున్నాయో అలిసిపోయి. ఒకరు కాదండి, అందరికీ నిద్రే. దేవుని పిల్లలారా, మిమ్మల్ని పడుకోవడానికి అయ్యా అక్కడ మేము పంపించింది. మా గోడు అక్కడ వింటారని, మా కోసం అక్కడ పలుకుతారని, చెబుతారని, ప్రజలకు న్యాయం జరుగుతుందని మేమనుకుంటుంటే ఏమండి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఒకసారి మరి వీడియో కూడా చూద్దాం. ఏమండి ఏమండి వీడియో కూడా చూద్దాం. చూడండి, అసెంబ్లీల్లోనూ క్యాబినెట్లలోనూ పాలకులు నిద్ర, జోజో లాలి జోజో. ఏమండి ఇక్కడ మనం నిద్రాహారాలు లేక ఆకలి దప్పులతో ప్రజలు చచ్చిపోతుంటే నిద్రో నిద్ర. ఏమండి ఎంత నిద్ర అంటే వాళ్ళకి మన కష్టాలు ఎలా ఉన్నాయన్నమాట. జోలపాట నాయకులు, ప్రపంచ అధికారాల నాయకులు జోలపాట. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరుగుతుందో. మత్తులో ఉంటే నిద్రపోతారు, మత్తు వదిలితే తన్నుకుంటారు. మరి ప్రజల పాలన, భూరాజులను ఏమండి భూరాజులను తలదన్నే క్రీస్తు పాలన అంటే ఏంటో చెప్పాలి కదా. ఏమండి మళ్ళీ వీళ్ళందరూ మినిస్టర్లు, న్యూస్లో వచ్చిన అంశాలు. ఏమండి ఏం చేసుకుంటున్నారు వీళ్ళంతా? ఏం చేస్తున్నారు? చూడండి ఏం చేస్తున్నారు. ఏం చేస్తారు చూసారా? మైక్ తీసి చూడండి, మైక్ తీసి కొట్టేయటమే. అంటే గోండాల వీళ్ళు. ఎందుకు పంపించామయ్యా మిమ్మల్ని అక్కడికి? ప్రజాప్రతినిధులు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ప్రజల పక్షాన గళం విప్పి ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి రాష్ట్రం, ప్రతి మండలం, ప్రతి జిల్లా సుభిక్షం కావాలని వీళ్ళని అక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? పడుకునేవాడు ఒక్కడు. ఏమండి గొడవకి కొట్లాటకి దిగేవాడు ఒకడు, కుర్చీలు ఎరగొట్టుకునేవాడు ఒకడు, మైకులు విసురుకునేవాడు ఒకడు. ఇదా పాలన? ఈస్ దిస్ ద డెమోక్రసీ? ఏమండి ఇదేనా స్వతంత్ర భారతదేశం? ఏ అసెంబ్లీలో కొట్టుకోవట్లేదు, ఏ పార్లమెంట్లో కొట్టుకోవట్లేదు చెప్పండి. ఏంటండి పాలకులు ఎలాగైపోయారు? వీళ్ళే అక్కడికి వెళ్ళి ఒకరినొకరు పీక్కుంటున్నారు. ఏమండి క్రీస్తు పాలనలో పాలకులు ఎలా ఉన్నారు? క్రీస్తు పాలనలోని పాలకులు, ఆయన వెంబడించిన వాళ్ళు, రాజ్యం. ఆయన అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా దగ్గర ఉన్నవాళ్ళు, నన్ను అనుసరించే వాళ్ళు, ప్రేమ క్షమ కలిగిన వాళ్ళు. యేసుప్రభువును వెంబడించారు కదండి. ఎందరు వెంబడించారండి ఫాలోవర్స్? ఆయన మహా మాటలకు మంత్రముగ్ధులైన మొదటి శతాబ్దంలో ఎందరో శిష్యులు వెంబడిస్తే అందులో ఒక యవనస్తుని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారండి. యేసుప్రభువును వెంబడించిన ఒక శిష్యుడు ఎవరో కాదండి, స్టెఫెను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఆ స్టెఫెను చంపడానికి రాళ్ళెత్తి అతను ప్రాణం తీయడానికి సిద్ధపడుతున్నప్పుడు యేసు రాజ్యంలో ఒక నాయకుడు, అతను నాయకుడు కాదని మీరు అనుకున్నారా? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం చూస్తే అతను నియమించబడిన వాడు, ఈజ్ అపాయింటెడ్. సంఘములో భోజనాన్ని పంచిపెట్టడానికి అపాయింట్ చేయబడిన ఒక మినిస్టర్, పరిచారకుడు. డూ యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ మినిస్టర్? మినిస్టర్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? పరిచారకుడు, మినిస్ట్రీ. అందుకే చూడండి ప్రభుత్వంలో ఉన్న ప్రతి రంగ సంస్థల్ని కూడా ఏమంటారు? మినిస్ట్రీలు అంటారు. ఏంటా మినిస్ట్రీ? పరిచార ధర్మము జరిగించేవి. మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్,
మినిస్ట్రీ ఆఫ్ ఏమండి అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ పరిచర్యలు అందించే దళాలు వీళ్ళందరూ. ఓకే, మంచిది, పేరు మంచిది, మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మినిస్టర్స్. మరి ఇప్పుడు ఈయన మినిస్టరో కాదో మీరు చూడాలి కదా. ముందు ఒకసారి బైబిల్ చూద్దాం. ఎందుకంటే క్రీస్తు పాలన, ప్రపంచ రాజుల పాలన తలదన్నేది ఎలాగైందో మరి మీకు చెప్పాలి కదా. ఏమండి అపోస్తుల కార్యములండి 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడే మొదటి పేరు స్తెఫెనో. స్తెఫెనో ఏం చేశారట ఆయన? వీళ్ళు ఏం చేశారట? ఏర్పరచుకొని వారి అపోస్తుల యుద్ధ నిలువబెట్టిరి. అంటే పరిచర్య ధర్మం. మినిస్టర్, క్రీస్తు రాజ్యంలో ఒక మినిస్టర్. స్టెఫెన్ ఒక మినిస్టర్. ఈ మినిస్టర్ ఏం చేస్తున్నాడండి? మంచి మాటలు చెబితే సమాజం ఆయన మీద తిరుగుబాటు చేసింది. మంచిని చెబుతుంటే సమాజం రాళ్ళెత్తింది ఆయన మీదకి. ఆయన చంపు ఈ ప్రాణం పోగొడుతున్న సమయంలో ఆ మినిస్టర్ ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం అండి. అతడు మోకాళ్ళుని, ఒక మినిస్టర్ ఏమంటున్నాడు చూడండి. ఒక పాలనలో, క్రీస్తు రాజ్య పాలనలో ఉన్న ఒక మినిస్టర్, ఒక పరిచారకుడు, అతడు మోకరించి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో దేవునికి ప్రార్థిస్తున్నాడండి. ఏమని? క్షమించండి, నా మీద రాళ్ళు రువ్వి చంపుతున్న వాళ్ళందరినీ క్షమించండి. మరి ఈ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? బస్తీ మే సవాల్, రండి కమాన్ కొట్టుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏ అధికారం బాగుంది? ఏ పాలన బాగుంది? మంచి చెబుతున్నందుకు చంపిన వాళ్ళని క్షమించమని క్షమాధర్మం నేర్పిస్తున్న క్రీస్తు రాజ్యంలో మినిస్టర్ గొప్పోడా? దందాలు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టి అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో ఒకరితోనొకరు గోండాలా కొట్టుకుని ఈ పాలకులు గొప్పోళ్ళా? ప్రపంచ రాజుల పాలన తలదన్నే, క్రీస్తు పాలన మంచి, సమానత్వం. ఎవడన్నా పేదవాడుగా ఉన్నాడా? కమాన్ పంచండి మీ దగ్గర ఉన్న డబ్బు. అదే చేశారండి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఏం చేశారో చూడండి. క్రీస్తు రాజ్యములో ఉన్నవాళ్ళు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందును అధికముగా ఉండెను. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ మినిస్టర్స్. క్రీస్తు రాజ్య పాలనలోని మినిస్టర్స్ ఏం చేస్తున్నారండి? వాళ్ళు భూములను, పొలాలను, ఇళ్లను అమ్మి వాటి డబ్బు ఖరీదు తెచ్చి అపోస్తలుల తాలూకా పాదముల యొద్ద పెడితే, పెద్దల దగ్గర పెడితే, వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచేశారటండి. పంచిపెట్టిరి గనుక వారిలో ఎవడికి కొదువ లేదు, కొదువ లేదు, కొదువ లేదు. క్రీస్తు రాజ్యంలో ఆయన పాలనలో ఉన్న మినిస్టర్లు భూములను, పొలాలను, ఇళ్లను అమ్మి పేదవాడికి ధనాన్ని పంచితే, ఈ రాజ్యాధికారంలో ఉన్న పాలకులు ఏం చేస్తున్నారు? ప్రజలకు పంచుతున్నారా? ప్రజల తాలూకా భూభాగాలు ఏమనుంటే కబ్జా, దందా, ఏమండి అడిగితే గోండాగిరి, దాదాయిజం, దోపిడి, ప్రజల ధనాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయల నల్ల ధనానికి అధిపతులుగా మారిపోతున్నారు. ఎవరి రాజ్యపాలన బాగుందండి? బైబిల్లో క్రీస్తు నేర్పించిన రాజ్యపాలన బాగుందా? ఏమండి ఒక క్రైస్తవునిగా కాకుండా ఒక సాగటు మనిషిగా ఆలోచించండి. బైబిల్ కోణంలో చూడకండి. అందరికీ, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి పంచి ఇవ్వమని చెప్పిన యేసు ధర్మం బాగుందా? ఈరోజు పాలకులు ఆచరిస్తున్న ధర్మం బాగుందా? కాదా? యేసు పాలన గొప్పది దేశంలో, ఈ ప్రపంచంలో.
అవును, యేసు పాలన గొప్పది. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పటికైనా యేసు పాలన ఈ ప్రపంచానికి ఘనత గొప్పది. ఈ దేశాలు, నాయకులు, మినిస్టర్స్ బైబిల్ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. వాట్ ఈజ్ మినిస్ట్రీ? ఏంటి సేవా ధర్మం? పరిచర్య అంటే ఏంటి? యేసుప్రభు రాజు ఏమన్నాడు తెలుసా? ఎంత గొప్ప మాట అండి రాజు అంటున్న మాట. నేను ఈ రాజు ఎందుకు వచ్చానని చెబుతున్నాడు. చూస్తారు ఒకసారి బైబిల్లో మాట. మత్తయి రాసిన సువార్త చూద్దాం. మీ బైబిల్ విప్పి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దామండి. 25వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యేసు తన యొద్దకు వచ్చే వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. ఈ లోక అధికారులు ఏంటో మీకు తెలుసయ్యా. ఎలా మోసగిస్తున్నారో, ఎలా కొల్లగొడుతున్నారో మీకు తెలుసు. మీలో అలాగుండకూడదు. అబ్బా, వాట్ ఏ టీచింగ్! ఇది మతం. ఎవడండి దీని మతం అనేవాడు? నాయకులకు సైతం ఎలా ఉండాలో సంస్కరణను నేర్పించేది ఇది బైబిల్. యేసు మాట, గ్రంథం కాదు ఇది. సమాజాన్ని సంస్కరించే మహాజ్ఞాన గ్రంథం. మీలో అలాగుండకూడదు. మరి ఎలా ఉండాలి ప్రభువా? చెబుతున్నాడు చూడండి. అధికారి రాజు ఏమని చెబుతున్నాడు చూడండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు, ప్రజలకు పరిచారకుడుగా ఉండాలి. పనివాడుగా ఉండాలి. పనివాడు. మినిస్టర్లు పనోళ్ళగా ఉన్నారా? మీరు మినిస్టర్ల దగ్గర పనోళ్ళ ఉన్నారా? మనమే, ప్రజలే పనోళ్ళ ఉన్నారండి, పరిచారకులుగా ఉన్నారండి. ఇంకేమన్నాడు? మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే నేను ఎందుకు వచ్చానో తెలుసా ఈ లోకానికి? నా రాజ్యంలో ఏమి నేర్పించడానికి వచ్చానో తెలుసా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం, సర్వీస్, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన, మనుష్యుల పాపాల నుంచి వారిని విమోచించడానికి క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఈ మినిస్టర్. ఎవరు? జీసస్. ఎవరైనా? హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ రియల్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో యేసు లాంటి పరిచారకుడు, మంత్రి, యేసు లాంటి రాజు, యేసు లాంటి మినిస్టర్, యేసు లాంటి పరిచారకుడు లేడా? ఎవడండి ప్రజల కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించిన వాళ్ళు? నిత్యం ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకుంటున్న ఎవరిది పాలన? ఎవరిది అధికారం? దేశం చాలా దారుణంగా ముండిపోయిందండి. దేశం చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుందండి. ఎందులో ఈ దేశం గొప్పగా ఉంది చెప్పండి. ఈ దేశం ఎందులో గొప్పగా ఉంది? ఎందులో గొప్పగా ఉంది ఈ దేశం? ఏమండి, మన దేశం పేరు వచ్చిందండి. దేనికి వచ్చిందో తెలుసా? ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఎవరిది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. చూడండి, మొత్తం అంతా ఐరన్, ఇనుం. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత ఎత్తైన విగ్రహం. వెరీ గుడ్, మంచిదే, పేరు వచ్చింది. కానీ పక్కన ఒక రోగి, ఐరన్ స్టాండ్ లేదండి హాస్పిటల్లో. ఏం లేదు? సెలైన్ బాటిల్ దేంతో పట్టుకున్నాడు? హాస్పిటల్లో ఏముండాలి? ఏముండాలి చెప్పండి? హాస్పిటల్లో ఐరన్ స్టాండ్లే కదా ఉంటాయి. సెలైన్ బాటిల్ దేని తగిలిస్తుంది? వచ్చి నర్సమ్మ దానికే కదండి. చేత్తో పట్టుకుని మంచం ఎందుకు లేదు? మంచాలు దేంతో ఉండాలి? ఇనుముతోనే. ఇనుముతో మంచాలు లేవు, సెలైన్ బాటిల్ తగ్గించడానికి ఇనుపు ఓసలు లేవు. కానీ కట్టడానికి విగ్రహం మాత్రం చాలా గట్టిగా ఇనుముతో ఉంది. కట్టడం తప్పని నేను అంటలేదండి. విగ్రహాలు కట్టుకోండి, పెట్టుకోండి, భక్తులే, పెద్దవాళ్లే. కానీ దానితో పాటు పేదవాడు,
ప్రజలెవరు? ప్రజలే పాలకులు అంటావు కదా, ప్రజల చేత ప్రభుత్వం అంటావు కదా. ఏముంది? ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అవునా? ఈరోజు ఈ దేశం ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయవా? ఏమండి? ప్రజలకు చెయ్యయ్యా మంచి. నిన్న ఒకటి చూపించాను, చూసారా? ఎవరతను? బట్టలు వేసుకున్న యోగి. స్నానాలు చేయకపోతే నా దగ్గరికి రాకండి, మిమ్మల్ని ముట్టుకోను నేను అన్న వ్యక్తి ఏం ముట్టుకున్నాడో, ఏం ఎత్తుకున్నాడో చూడండి ఇప్పుడు. అదండి, ఏమి ఎక్కించుకున్నాడు ఒళ్ళో? ఏమండి? కోతి పిల్ల. మరి పక్కన ఒక తల్లి ఉందండి, ఆవిడెవరు ఫాలోవర్ తెలుసా? జీసస్ క్రైస్ట్. యేసును ఫాలో అయ్యి యేసు ధర్మాన్ని వెంబడించి ఒక క్రైస్తవురాలు ఒక పేద బిడ్డను గుండెకు హత్తుకుంటే, నాయకుడు, పాలకుడు, బట్టలలోని పవిత్రమైన బట్టలు ధరించుకున్నవాడు. కాషాయం అంటే పవిత్రమే కదండి, వెరీ గుడ్, మంచిది, కలర్ మంచిది. మరి ఎవరిని ఎత్తుకున్నావు? ప్రజలనేమో అంటరా అని వారిని దూరం పెట్టావు. అవునా? అవునా? జంతువు అది చెట్టు మీదైనా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎత్తుకోపోతే దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ నువ్వు ముందు పట్టించుకోవాల్సింది ఎవరినో తెలుసా? నీ తోటి నరుడు, నీ పోలికలో ఉన్న నరుడయ్యా. మనిషి, దేవుడు మనిషిని తన రూపంలో చేశాడు. జంతువులు కాదు, పక్షులు కాదు, క్రూర మృగాలు కాదు. దేవుని రూపంలో ఉన్న మనిషికి లేని విలువ ఏంటండి ఈ నాయకులు చూపించే విలువ? ఎప్పుడు చెప్పండి, ఎవరి పాలన? ఎవరి పాలన? ఎవరి పాలన? మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఏమంటుంది తెలుసా? ఐ వండర్ వై ఐ వాజ్ నాట్ బోర్న్ యాజ్ ఎ క్రిస్టియన్. ఏమంటుంది మమతా బెనర్జీ? క్రైస్తవులు కాదండి, ఏమండి, బెంగాల్. ఇప్పటికీ ఈరోజు కూడా ఆవిడ చీఫ్ మినిస్టర్. ఏమంటుందో తెలుసా? నేను ఎందుకు క్రైస్తవ కుటుంబంలో పుట్టలేకపోయినని బాధపడిపోతుందటండి. ఏం క్రైస్తవ కుటుంబంలో పుడితే అంత గొప్పదా? ఎస్, క్రైస్తవ కుటుంబంలో పుట్టడం అదృష్టం. మనంతా పుట్టాం. ఎంత అదృష్టవంతులం అండి. క్రీస్తు మాటలు నేర్చుకుంటున్నాం, క్రీస్తు మాటలు ఈ సమాజానికి నేర్పిస్తున్నాం కాదా? లేదా మంచి అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెబుతుంది ఒక తల్లి, నేను ఎందుకు క్రైస్తవ మతంలో, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టలేకపోయాను, ఎందుకంటే క్రైస్తవ మిషనరీ ఈరోజు దేశానికి చేస్తున్న సేవ. హాస్పిటల్లో మిషనరీలు చేస్తున్న సేవ, పేదవాళ్ళకి అన్నం పెట్టడం, రోగులకు మందులు ఇవ్వటం, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం, ఇది క్రైస్తవ ధర్మం కాదా? మతం కాదు, న్యాయం. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని చెప్తున్నాడు ఆయన. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి కాదు. మరి ఈరోజు రాజులందరూ ఈడక్కడ కుర్చీ మీద కూర్చుంటే ఇటొక నలుగురు చెలికెత్తలు, ఇటొక నలుగురు చెలికెత్తలు ఇసురుతూ ఉండాలి. ఈడికి రాజుకి చెమట ఎక్కకూడదా? ఎక్కకూడదు. గొప్ప పాలకుడు మరి, అందుకే బాగా తిని ఒళ్ళు కొవ్వి రాజులు ఎలా బ్రతికారు. ఈరోజు మన దేశంలో దౌర్భాగ్యపు పాలన చేసిన రాజులు ఉన్నారండి. మన భారతదేశ చరిత్రలో పన్నులు విధించి ప్రజలను హతమార్చి చంపి క్రూరులుగా పాలన చేశారు. చెప్పండి, ఏది న్యాయం, ఏది ధర్మం? మనం నమ్ముకున్న క్రీస్తు పాలన ఈ సమాజానికి మంచి నేర్పించలేదా? అంత మంచి నేర్పించిన బైబిల్ ఎందుకయ్యా వద్దంటున్నావు? ఈ దేశంలో ప్రేమని, సహనాన్ని నేర్పించిన యేసుని ఎందుకయ్యా విదేశీయుడు అంటున్నావు? యేసు నేర్పించింది విదేశీ మతమా? మరి నువ్వు కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకుంది ఏంటి? ఎవరి పుస్తకం? సర్ ఐజక్ న్యూటన్ గ్రావిటీ నేర్చుకున్నాడు. ఎవడో? స్వదేశీయుడా విదేశీయుడా? విదేశీయుడు. ఐజక్ న్యూటన్ ఎవరండి? భారతీయుడు కాడు. మరి అతని చట్టాన్ని చదువుకున్నావా? అది చదువుకొని మీరు మార్కులు రావాలి అంటే ఆయన రాసిన పుస్తకంలోని లాస్ ఆఫ్ గ్రావిటీ, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ రాస్తేనే మీకు పట్టభద్రులు అవుతారు. అంటే న్యూటన్ పుస్తకం విదేశీ గ్రంథం కాదు.
మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమండి, అతను అన్నాడు ప్రతిరోజు బైబిల్ని చదవాలి అన్నాడు. ఆ మాట మనకి ఎక్కదు. ప్రతిరోజు బైబిల్ చదవండి అన్న ఆ మాట వద్దు. సాపేక్ష సిద్ధాంతం మనకు కావాలి, E=mc². మరి అది విదేశీ పుస్తకం కాదా? ఈరోజు మనం చదువుకుంటున్న గ్రంథాలు, పుస్తకాలు, విశ్వవిద్యాలయాలను పుస్తకాలన్నీ కూడా విదేశీయులు రాసినవే కదా. ఎక్కువ 95% విదేశీయులు రాసిన పుస్తకాలే. మరి అవేవి విదేశీ పుస్తకాలు కాకుండా బైబిల్ ఒక్కటే విదేశీ పుస్తకం అయిపోయిందా? తప్ప కాదా? వాళ్ళు రాసిన పుస్తకాలని జానడు పొట్ట నింపే కూడి పెట్టేవైతే ఈ జ్ఞాన గ్రంథం చచ్చిపోయిన తర్వాత పరలోకంలో గూడు పెట్టేది నీకు. ఇది గూడు, ఇది కావాలా అది కావాలా? దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎవరి పాలన బాగుంది? న్యాయంగా, ధర్మంగా ఆలోచించండి. పక్షపాతంతో ఆలోచించమని చెప్పట్లేదు. మీ కళ్ళ ముందు సాక్ష్యాలు పెట్టాను నేను. మీ కళ్ళ ముందు నిజాలు కదండి నేను చూపిస్తున్నాను. ఎందుకు ఈ సమాజం ఇలా మారిపోయింది? ఎందుకు యేసు చెప్పిన మంచి మాటలు స్వీకరించలేకపోతుంది? కళ్ళు మూసుకుపోయా వీళ్ళందరికీ? యేసు చెప్పిన మాటలు చెవికి వినబట్టం లేదా వీళ్ళకి? దేవుని పిల్లలారా, అందుకే అన్నాడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ ఏమంటున్నాడండి ఆయన? చదువుదాం మరలా మాట. పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం, నా ప్రాణమే పెట్టేస్తున్నానండి. వాట్ ఎ వండర్ఫుల్ కింగ్! ఎంత గొప్ప రాజు! తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రజలను ముందుకు పంపి చంపేయడానికి సిద్ధపడిన రాజులు ఉన్నారు ఈరోజు దేశ చరిత్రలో. నాయకులు ఉన్నారు ఈరోజు దేశ చరిత్రలో. మినిస్టర్ అయ్యాడు, మినిస్టర్ అవగానే ముందు ఎవరు వస్తారు? గన్మెన్స్. దేనికండి ఆయన చేతుల్లో తుపాకీలు? ఎందుకండి గన్మెన్ చేతుల్లో ఎందుకండి? వాళ్ళ ఆ సెక్యూరిటీ చేతుల్లో ఎందుకండి తుపాకులు ఉన్నాయి? ఎవడైనా మినిస్టర్ గారికి హాని చేయాలనుకుంటే టప 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 పిట్టను కాల్చినట్టు కాల్చేయాలండి. మరి ఇప్పుడు రక్తం పోనీ. సత్యం బాబు లాంటి ఎంతమంది బలైపోయినా పర్లేదు, అమాయకులు చచ్చిపోయినా పర్లేదండి, సాక్ష్యం అన్నారు కదా. అబద్ధికులు, మోసం చేసేవాళ్ళు, ఎదుటివాడిని అన్యాయంగా చంపేయచ్చు. మరి తుపాకుల వల్ల ఏంటి లాభం? మినిస్టర్ గారి రక్తపు బొట్టు నేల ఒలగకూడదు. మినిస్టర్ గారి రక్తం రాకూడదా? మరి ఆ రోజు ఇలాంటి బహిరంగ సభకు వచ్చేసరికి చెయ్యి బిగబట్టేసి ఈ దేహంలోని చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు ఇచ్చేస్తావా నువ్వు? డంబపు మాటలు పలికవు, అబద్ధాలు. ఏంటి నియోజకవర్గం ప్రజల కోసం ప్రాణం పెడతావు నువ్వు? నియోజకవర్గంలో ఉన్న ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారే, కోట్ల రూపాయలు పన్నుల రూపంలో, భూభాగాల రూపంలో, కుంభకోణాల రూపంలో. ఏది పాలన? ప్రజల కోసం ప్రాణం పెట్టిన యేసుదా పాలన అంటే? తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల రక్తాన్ని తాగేది వీళ్ళదా పాలన అంటే? ఆలోచించండి అర్రా. క్రీస్తు నేర్పించింది ప్రేమ. సమాజంలో అందరూ క్షేమంగా ఉండాలి అని, అది పొరుగువాడైనా సరే ఏం చేయమని చెప్పాడో తెలుసా? యేసు చెప్పిన కొన్ని మాటలు ముగించుకొని వెళ్ళిపోదామండి. నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే దేవుడుగా నన్ను ప్రేమించడం కాదు, యేసన్న మాట, రాజన్న మాట, రాజ్యంలో చెప్పిన ఒక అద్భుతమైన సువర్ణాక్షరాలతో కూడిన మాట ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందు కనిపించే నీ సోదరుణ్ణి ప్రేమించయ్యా. ముందు లవ్ దై నేబర్ అంటే మొదట నీ పొరుగునున్న వాడిని ప్రేమించు. పొరుగునున్న వాడిని ప్రేమించలేని నువ్వు ఏమండి తాను చూడని దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని ఎవరైనా చెబితే అబద్ధం అది. అంటే ఇప్పుడు నిజంగా నాయకుడు అంటే ఎవరిని ప్రేమించాలి? పొరుగువాడిని ప్రేమించు. వాడు నీ ఇరుగువాడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు, నీ లొకాలిటీలో ఉన్నవాడు కావచ్చు, నీ గ్రామంలో ఉన్నవాడు, నీ రాష్ట్రంలో ఉన్నవాడు, ఎవడైనా కావచ్చు. దైవత్వం అంటే, ప్రేమతత్వం అంటే నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పాడు. ఈరోజు పక్షపాతం. నేను ఎన్నిక చేయబడాను కదా, మన కులపోళ్ళందరికీ భూములు రాసిచ్చేయండి ముందు.
ముందు మన కులపోళ్ళందరికీ అన్ని ఫైల్స్ తీసుకొచ్చండి, సంతకాలు పెడతాను. మళ్ళీ ఊరకనే పెట్టండి. ఈ ఫైల్కి ఎంత? 10 కోట్లు గురువుగారు. ఓకే, పక్కకు పెట్టాయి, బ్రీఫ్ కేసు తీసుకో. ఈ ఫైల్కి ఎంతరా? భూదందా 100 కోట్లు అండి, పెట్టే సంతకం. మనోడు కదీడా, మనోడు ఇచ్చే ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చే. వీడు రక్త సంబంధికులకు ప్రాజెక్టులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ బంధువులకు ప్రాజెక్టులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ తాలూకా పిల్లలందరూ కూడా మినిస్ట్రీలో ఉండిపోతున్నారు. దేనికి? దోపిడీ. ఖజానా, ఎవరి ఖజానా? ప్రజల ఖజానా ఖాళీ, మినిస్టర్ల ఖజానా మౌళి నిండిపోతుంది. దేవుని పిల్లలారా, ఏది పాలన, ఏది నాయకత్వం? యేసు ప్రభు తన పాలనలో నేర్పించింది ఏంటో తెలుసా? మంచి మాట అండి. మత్తయి రాసిన సువార్త, ఆయన ఎంత గొప్ప మాట పలికాడో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 అంటున్నాడు చూడండి. రాజు పాలనలో, రాజు అంటున్న మాట ఏంటా మాట? అప్పుడు రాజు కుడివైపున ఉన్న ప్రజలను చూచి, నా పరలోకపు తండ్రి చేత ఆశీర్వదింపబడిన నా వారులారా, నా ప్రజలారా, కమాన్, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన మహాలోకం, నిత్య రాజ్యం, పరలోకం స్వతంత్రించుకోండి మీరంతా. ఎందుకో తెలుసా? ఎందుకు పరలోకం ఇస్తున్నాడు చూడండి. రాజు ఎందుకు పరలోకం ఇస్తున్నాడు చూడాలి ఈ మాట. బైబిల్ తప్పనేవాళ్ళు, బైబిల్ మీద అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఏమని బైబిల్ నేర్పిస్తుందో చూడండి, చదవాలి ఈ మాట. నేను ఆకలి గొంటిని, మీరు నాకు అన్నం పెట్టారయ్యా. నేను దాహంతో ఉన్నానయ్యా, నాకు దాహానికి నీళ్ళు ఇచ్చారయ్యా. నేను పరాయి ఊరి నుంచి వచ్చానయ్యా, నన్ను మీ ఇంట్లో చేర్చుకున్నారయ్యా. నేను బట్టలు లేక రోడ్డున పడుంటే నాకు బట్టలు ఇచ్చారయ్యా. నేను రోగంతో మంచాన్న పడుంటే హాస్పిటల్లో చేర్పించి నన్ను చూడ్డానికి వచ్చారయ్యా. నేను తప్పుడు నేరాలు ఆరోపించబడి జైలులోకి ఉంటే మీరు నా యొద్ద పరామర్శించడానికి వచ్చారని చెప్పాడట. అందుకు నీతిమంతులైన వారు ఆ రాజు చెబుతున్న మాటలకు ఆశ్చర్యపడి, రాజా, ఎప్పుడయ్యా నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు? మేము ఇవన్నీ చేశామని అడిగితే రాజు ఏమంటున్నాడు చూడండి, 40వ వచనం. అందుకు రాజు ఆ మాట ప్రయోగం చూడండి. రాజు ఎవరు? ఈ రాజు యేసు రాజు. అందుకు రాజు ఏమంటున్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ఎవరు? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా సోదరులు. మిక్కిలి అల్పులైన ఈ నా సోదరులలో ఒకనికి మీరు చేశారు గనుక నాకే చేశారయ్యా, నాకే చేశారు. అబ్బా, ఏంటండి ఇంత గొప్ప మాట పలికాడు రాజు. అంటే పొరుగువాడు, సోదరుడు, భారతదేశంలో కానీ ఎవరైనా నీ పొరుగువాడికి సాయం చేస్తే ఎవరికి చేసినట్టట? ఎవరికి చేసినట్లు? నాకు. ప్రభు ఇడు క్రైస్తవుడా కదా? నర్మై, క్రైస్తవుడని కాదు, హిందూ అని లేదు, ముస్లిం అని లేదు. వాడు నీ సోదరుడు, నీ పరలోకపు తండ్రికి కుమారుడు. చేయవాడికి, నువ్వు వాడికి చేస్తే నాకు చేసినట్లు. అంటే ఈ రాజుకు పక్షపాతం ఉందా? చెప్పండి. ఈ రాజుకు హిందూ అంటే పక్షపాతం ఉందా? ముస్లిం అంటే పక్షపాతం ఉందా? క్రిస్టియన్ అంటే పక్షపాతం ఉందా? జైనుడు, బౌద్ధులంటే పక్షపాతం ఉందా? చెప్పండి. మిక్కిలి అల్పులైన పేదలైన ఈ నా సహోదరులు ఒక్కడికి చేస్తే నాకు చేసినట్టేనయ్యా. నిశ్చయముగా మీతో చెబుతున్నాను, అలా మీరు చేస్తే మీదే పరలోక రాజ్యం. చేద్దామర్రా క్రైస్తవులారా. క్రీస్తు రాజ్య పాలనలో మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? ధర్మ కార్యాలు, ప్రేమ కార్యాలు, సహాయక కార్యక్రమాలు. అది కుల, మత, జాతీయ భేదాలు లేకుండా చెయ్యండి. అందరూ దేవుని పిల్లలే, సమానత్వం. ఇంత గొప్ప ధర్మాన్ని బైబిల్ బోధిస్తుంటే ఎందుకండి వివక్ష? ఏమండి, యేసుక్రీస్తు వరకు నాయకుడుగా తన రక్తం పెట్టింది ఎవరి కోసం? ఈ మాట చదివి పాట చూసి వెళ్ళిపోదామా? ఎవరి కోసం పెట్టాడు రక్తం? ఆయన క్రైస్తవుల కోసం అనుకుంటారా? నా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండరా. ఎవరి కోసం కార్చాడు క్రీస్తు రక్తం? నీవు సిలువలో వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు
వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను రక్తమిచ్చి కొన్నాడటండి నాయకుడు. రక్తమిచ్చి కొన్నాడు. రక్తమిచ్చి కొన్న నాయకుడు ఎక్కడున్నాడండి? ప్రాణమిచ్చి కొన్న నాయకుడు ఎక్కడున్నాడండి? ప్రపంచ చరిత్రలో ఆ పేరు చెప్పాలంటే ఒక్క యేసు ప్రభు పేరే చెప్పాలి. హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ రియల్ సర్వెంట్, నిజమైన సేవకుడు, రియల్ మినిస్టర్, నిజమైన రక్షకుడు. దేవుని పిల్లారా, అందరి కోసం పెట్టాడండి ప్రాణం. పక్షపాతం లేదా ఆయనకి. నేను క్రైస్తవుల పక్షపాతిని, క్రైస్తవుల కోసమే ఆలోచిస్తాను, క్రైస్తవుల కోసమే ప్రాణం పెట్టాలని లేదు. ప్రతి జనం, ప్రతి భాష, ప్రతి రాష్ట్రం. బైబిల్లో ఉన్న మాటలండి. దేవునికి పక్షపాతం లేనప్పుడు క్రైస్తవ సోదరులారా, మనం ఎంత మంచి గుణంతో ఉన్నప్పుడు ఈ సమాజానికి క్రీస్తు ప్రేమ ఏంటో చెప్పాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో కమాన్ ఈ పాటలో చూద్దాం. Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
లేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా, ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబెలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. చూశారు కదా, యేసు రక్తం ఏమని మొరపెడుతుందండి. ఈ సమాజాన్ని మార్చడానికి, ఈ సమాజాన్ని ఒక మహాలోకం నిత్యరాజ్యానికి నడిపించడానికి ఆ మహనీయుడు సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి మృత్యుంజయుడే తిరిగి లేచి మిమ్మల్ని కూడా లేపి ఆ మహారాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా సింహాసనం మీద ఉన్న రాజు అండి ఆయన. ఆ రాజు పాలన గురించి మీరు చెప్పరా? చెప్పమని చివరిగా ఈ మాట దేవుడు మీతో ఏం కోరుకుంటున్నాడో ఈ మాట చదివి సెలవు తీసుకుందాం. కీర్తనల గ్రంథం 96వ కీర్తనలోని 10వ వచనంలోని మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 96వ కీర్తనలోని 10వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఆయన రాజ్యం కోసం అన్యజనుల్లో ప్రకటిద్దాంరా. ఇది మత ప్రచారం కాదు, ధర్మ ప్రచారం, సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ప్రచారం. దేనికి భయపడకుండా దేవుని యొక్క మాటలను, క్రీస్తు సామ్రాజ్యాన్ని నా సోదర సోదరీమణులారా విస్తరింపచేయండి. ఈ సమాజానికి క్రీస్తు మాటలు కావాలి. అది ప్రకటించేవాళ్ళు మీరే కావాలి. నేనొక్కడనే ఉంటే ఎలా? నేను చెబుతా. నాతో పాటు చేయి కలిపి మీరంతా వస్తే నాకు సంఘం అనే భేదం లేదు, డినామినేషన్ అనే ఫీలింగ్ లేదు, బోధపరమైన భేదాభిప్రాయాలు నాకు వద్దు. నాకు కావలసిందల్లా ఒక్కటే, క్రైస్తవులంతా ఒక్కటిగా ఉండి క్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. అది చేద్దాం. క్షమిస్తే ఒకరినొకరు, ప్రేమిస్తే ఒకరినొకరు. సంఘాలనే భేదాభిప్రాయాలు వద్దర్రా మనకి, ప్రాంతాలనే భేదాభిప్రాయాలు వద్దర్రా మనకి. మనమంతా క్రీస్తు వారి పవిత్ర రక్తములో కడుగబడిన ఆత్మ బంధాన్ని కలిగిన వాళ్ళం మనమంతా. ఆ బంధం మనలో ఉంటే కలిసి దేవుని కోసం పని చేద్దాం. ఆ మహారాజు యొక్క రాజ్యాన్ని విస్తరింప చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ కుమారుని ద్వారా భూమి మీద స్థాపించబడిన ఆయన మహాసామ్రాజ్యం అంతము లేనిదని మాకు తెలుసు. ఆ రాజ్యములో వారసులుగా మేమంతా ఆయన పవిత్రమైన రక్తము వలన చేర్చబడ్డాము నాయన. రక్తం ఇచ్చి కొన్నాడు నాయన మమ్మల్ని. ఆ రక్త బంధాన్ని బట్టి తండ్రి క్రీస్తు పాలనను ఈ ప్రపంచానికి ప్రకటించమని మీరిచ్చిన ఆదేశాన్ని
నీ పిల్లలైన వారు శిరస వహించి ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ క్షమించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్న సంఘాలన్నిటికీ కాపరులందరికీ దయచేయండి. సంఘాలను దీవించండి, పరిశుద్ధులైన క్రైస్తవులను దీవించండి, ఇస్లాం సోదరులను దీవించండి, హైందవ సోదరులను దీవించండి. మేమంతా మీ పిల్లల్లో నాయన ఒకరి చేత ఒకరం సహనం, ప్రేమ, క్షమ, ఆదరణ పొందుతున్న వారమై క్రీస్తు యొక్క ప్రేమను పంచుకొని ప్రకటించే వారముగా ఉండుటకు నీ పిల్లలందరి హృదయాలను తెరవండి. వెళుతున్నారు క్షేమంగా అందరినీ వారి వారి గ్రామాలకు ఇళ్లకు చేర్చండి తండ్రి. నీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని ఉన్నతమైన మీ కుమారుని మాటలు నేర్చుకొనగలిగే భాగ్యాన్ని మాకు మరలా అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.